మనం అందరము కొద్ది క్షణములు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. సకల సృష్టికి కారణభూతుడైన మా దేవ, మా ప్రభువా, గడిచిన సమయము, గడిచిన దినములు అంతా కూడా మమ్మల్ని రెక్కల నీడ భద్రపరిచి కాచి కాపాడినావు. మా జీవితాల్లో మాకు మరొక పునరుత్థానం దయచేసి నీ సన్నిధికి నడిపించి నిన్ను ఆరాధించటకు సహాయం దయచేసావు ప్రభువా. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ సన్నిధికి చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రభావ ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని నీ కృపలో భద్రపరచండి నాయనా. సమస్త హృదయాంతరంగంలో తెరిచినటువంటి వాడు ప్రభువా. ఎవరి హృదయాల్లో ఏమి కోరికలు ఉన్నాయో అవి నీ సమ్మతి ప్రకారము నాయనా నీవు కోరిన విధముగా బిడ్డలకు ఆ యొక్కలను తీర్చి వారిని దీవించి ఆశీర్వదించండి. ఎవరిలో ఏమన్నా బలహీనతలు ఉంటే వాటన్నిటిని కూడా గర్తించి తీసివేయమని ప్రార్థిస్తున్నాం. నీ సిలువ రక్తంతో ప్రతి బిడ్డను కడిగి శుద్ధిపరచండి, స్వస్థపరచండి, బలపరచండి ప్రభువా. ఈ సమయంలో ప్రభువా మా చుట్టూ నీ దూతలను కంచెగా కావలి ఉంచండి. వారి కాపుదల్లో మమ్మల్ని భద్రపరచండి. విత్తపరచునుండి ఈ నీ వాక్యం ప్రతి హృదయంలో కూడా నాటబడి ప్రతి బిడ్డ కూడా వాక్యములో ఎదుగునట్టును వాక్యానుసారముగా జీవించట్టును కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి నా ప్రభా, ఇదిగో ఈ సమయంలో నీ దాసుడు నేను నీ బిడ్డలతో మాట్లాడనయ్యుండగా వాక్యము నీదయ్యున్నది కనుక స్వరము కూడా నీదయ్యుండలాగున నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ బిడ్డలతో నీవే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నా ప్రభా, ఈ ఆరాధనలో ఆది నుండి అంతం వరకు మీరు మాతోటి ఉండి అన్ని విషయాల్లో మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందమని మా ప్రభువు ప్రియరక్షకుడిని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన క్రీస్తు సంఘమా, ఈ దినము మరొకసారి మీ ముందు నిలబడి మీతో కూడా కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నాకు కల్పించినటువంటి అవకాశం బట్టి మొట్టమొదటి ప్రభువునకు, తర్వాత ఈ సంఘ పెద్దలు, ప్రత్యేకించి నన్ను ఆహ్వానించినటువంటి అబ్రహాం గారికి, సంఘ పెద్దలకు, సంఘానికి అందరికీ కూడా వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ దినము నేను రావడానికి కూడా మరి నాతో ఉంటున్నటువంటి ప్రసన్నకు వీలు పడనందువల్ల కష్టపడి అతను తీసుకొచ్చి మన ఎడ్వర్డ్ గారి గృహంలో వదిలేస్తే ఎడ్వర్డ్ గారు నన్ను పికప్ చేసుకుని తీసుకొచ్చారు. నేను అక్కడికి అబ్రహాంని అడిగాను, వేరే ఆల్టర్నేట్గా ఎవరైనా ఉంటే దయచేసి నన్ను ఈసారికి విడిచిపెట్టమంటే ఎవరు లేదు అని ఆల్టర్నేటివ్గా ఉంటే ఇంకా తప్పగా ప్రసన్నకి వీలు లేకపోయినా రావాల్సి వచ్చింది. అది కూడా దేవుడు నడిపింపే అని నేను ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాను. బహుశా ఈ దినము టైం కూడా మార్చబడింది. బహుశా అందరూ ముందుగానే వచ్చి ఉంటారేమో అని ఆశిస్తే అసలు టైం కంటే లేటుగానే వచ్చారు. అది కూడా దేవుడు నడిపింపేమో కానివ్వండి, అది కూడా మన ఆశీర్వాదం కొరకే. ఏది ఏమైనా చేరి వచ్చిన చిన్న మందగా ఉన్నప్పటికీ ప్రభు వాక్యం ద్వారా మనం బలపడదాం, వాక్యంలో ముందుకు సాగుదాం. మరి ఈనాడు చదువుబడినటువంటి పాఠ్యభాగం బట్టి మనము నేర్చుకోబడే విషయము రక్షణ. రక్షణ అంటే ఏమిటి, అది ఒక విశ్వాసికి ఎందుకు అవసరము, ఆ రక్షణను మనం ఏ విధముగా పొందుకుంటాం అనేటటువంటి సత్యాలని మనం తెలుసుకుంటూ రక్షింపబడినటువంటి ఇరువురు వ్యక్తులు, బైబిల్లో మనకి ఇవ్వబడినటువంటి ఇరువురు వ్యక్తుల గురించి కొన్ని సత్యాలు తెలుసుకుని వాటి ద్వారా మన యొక్క జీవితాలను సరిదిద్దుకొని ఆ రక్షణ భాగ్యం పొందుటకు కావాల్సిన అర్హతలు కూడా పొందుకొని దేవుని కృప వల్ల ఆ రక్షణలో బలపడి ముందుకు సాగిపోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. రక్షణ అంటే ఏమిటి? సాధారణంగా రక్షణ అంటే నన్ను రక్షించావు బాబు, ఒక గోతిలో నుండో నూతిలో నుండో తీయబడితే వాడు రక్షింపబడతాడు. ఒక బండి కిందో పడకుండా వాడిని తప్పిస్తే వాడి రక్షింపబడతాడు. కనుక ఆపద నుండి లేదా విపత్తు నుండి తప్పించబడటం రక్షణ. దాన్ని మత దృక్పథంలో మనం మాట్లాడుకుంటే దానిని విముక్తి అని, విమోచన అని, విడుదలని అనేక పదాలతోటి మనం ఆ రక్షణ పిలుస్తాం. ఈ పదాలని మన యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా రక్షణ అనేటటువంటి పదం వాడుకుంటూ ఉంటాం. కానీ ఈ రక్షణ అనేటటువంటిది ముఖ్యంగా విశ్వాసులకు, అనగా ఈ లోకములో ఈ శరీరంతో జీవించినంత మాత్రమే కాదు, కానీ ఆ తర్వాత మరొక జీవితం ఉన్నదని, మనలో ఉన్నటువంటి ఆత్మ నశించిపోడని,
ఆ ఆత్మ నిత్యము జీవిస్తాడని, ఆ నివసించేటటువంటి స్థలాల్లో 2 స్థానాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, నరకమని. మరి ఆ నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళితే బాగుంటుందని ఆశతోటి ఉండేటటువంటి ప్రతి విశ్వాసికి కూడా ఈ రక్షణ అనేటటువంటిది చాలా ముఖ్యమై ఉన్నది. కనుక ఆ రక్షణ మనకి ఎంతో అవసరం. కనుక ఆ రక్షణ మనం సంపాదించుకోవాలి. ఏ విధంగా సంపాదించుకుంటాం? మన యొక్క స్వశక్తి వల్ల మనం సంపాదించుకోలేము. మరి రక్షణ అనేటటువంటి విషయంలో ఒక విషయం గుర్తొస్తుంది. ఒక చిన్న సాదృశ్యం. ఒక చిన్న కాలువ లేదా చిన్న నది దాటడానికి ఒక బోటు మీద కొద్దిమంది వ్యక్తులు, ఒక 8-10 మంది కూడి వెళుతూ ఉన్నారు. అది కొంచెం క్లైమేట్ పరిస్థితుల వల్ల ఆ బోటు కొంచెం అటు ఇటు ఊగి తలక్రిందులై పాపం దాంట్లోని మనుషులందరూ కూడా ఆ నీటిలో పడిపోయారు. నీటిలో పడిపోతే మరి దాంట్లో ఒకళ్ళిద్దరికి ఈత వచ్చిన వాళ్ళు ఉన్నారు, తక్కిన వాళ్ళందరూ ఈత రానిటువంటి వాళ్ళే. అందరూ ప్రాణాపాయంలో ఉండి అటు ఇటు బతుకుంటూ ఉంటే వారిని చూస్తూ ఒడ్డును నిలబడినటువంటి వ్యక్తులు, వారి బంధువులు కొంతమంది లబోలిబోమని ఏడుస్తూ ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి చాలా గుండె కొట్టుకుంటూ గంతులేస్తూ ఎక్కడ ఓర్వలేనటువంటి ఏడుపుతో విచారంతో అయ్య బాబు రక్షించండి రక్షించండి, ఆ బట్టతలవాడిని రక్షించండి నాయనా అని చెప్పేసి ఒకటే ఏడుస్తూ ఉన్నాడు. ఆ బట్టతలవాడిని రక్షించు అంటే బట్టతలవాడు తనకి దగ్గర బంధువు అయి ఉంటాడు. రక్షించని బాగా సరే ఏ విధంగానైతే ఏమి అందరూ క్షేమంగా ఒడ్డుకు వచ్చారు. వచ్చిన తర్వాత పక్కన నిలబెట్టిన వాళ్ళు పాపం ఈ అబ్బాయి బాధ చూడలేక, తన యొక్క ఏడుపు చూడలేక ఎంతో దగ్గర వ్యక్తి అయి ఉంటాడని చెప్పేసి, బాబు నీకు ఆయన ఏమవుతాడు అని చెప్పేసి అంటే ఆ ఏడుపు అంతా అప్పుడే ఆఫ్ చేసేసి, నా మొహం నాకేం కాడు, నిన్ననే నా దగ్గర 4 రూపాయలు అప్పు తీసుకున్నాడు, ఆ అప్పు 4 రూపాయలు ఎక్కడ పోతున్నాను, నా బాధ కోసం నేను ఏడుస్తున్నానని చెప్పి. అంతేగాని వాడి ప్రాణం కాపాడటం కోసం కాదు వాడి ఏడుపు. వాడి 4 రూపాయలు ఎక్కడ పోతాయని చెప్పేసి బాధ. ప్రియులారా, రక్షణ అంటే ఎదురువాడు రక్షింపబడాలని మనం కోరుకోవటం మంచిదే. ఈనాడు అనేకమైన ఆత్మలు నశించిపోతున్నాయని, ఆ ఆత్మల రక్షణార్థమై దేవుని వాక్యము వెదజల్లబడాలని అనేకమైన క్రైస్తవ ఇన్స్టిట్యూషన్స్, క్రైస్తవ పరిచారకులు పనిచేస్తూ ఉంటున్నారు. ఒక ఉద్దేశము బాహ్యంగా అది నిజంగా వాక్యాన్ని అందించడానికి అయినా దాని వెనక దాగి ఉన్నటువంటిది వేరే, వారి యొక్క స్వార్థము, వారు డబ్బు సంపాదించుకోవడం కోసం అనేక విధాల ఇన్స్టిట్యూషన్స్ అని, బైబిల్స్ అని, బుక్స్ అని పెట్టి ఏదో చదువుతూ అసలు ముఖ్య ఉద్దేశము వారు ఏదో ఒక ఆర్థికంగా బలపడాలి, స్థిరపడాలి. ఇటువంటి ఎన్నో జరుగుతూ ఉంటున్నాయి. మనలో ఆశించిన విధంగా రక్షణ అనేటటువంటి దానికి అర్థం లేని స్థితిలో ఈనాడు జరుగుతున్నాయి. కానీ అటువంటి రక్షణ కాదండి మనకు కావాల్సింది. రక్షణకి బైబిల్ ప్రకారము అర్హతలు ఏమిటంటే, మొట్టమొదటిగా యూ హ్యావ్ టు బోర్న్ అగైన్. ఇట్స్ ఎ రీబర్త్. తిరిగి జన్మించుట. దట్స్ మోర్ ఇంపార్టెంట్. దట్ ది వన్ అండ్ ది ఓన్లీ క్వాలిఫికేషన్ ఫర్ సాల్వేషన్. ది ఫస్ట్ స్టెప్. అందుకే నికోదేము పరిసయ్యుల అధికారి, పండితుడు, చాలా గొప్ప వేదాంతి, ధర్మశాస్త్రానుసారంగా ఎన్నో న్యాయ విధులు నెరవేర్చేటటువంటి వ్యక్తి. ఆయన యేసు ప్రభువుని గురించి విన్నాడు, యేసు ప్రభు చేసేటటువంటి మిరకిల్స్ చూస్తున్నాడు. కానీ పరిసయ్యులందరూ ఆయన్ని అసహించుకుంటున్నారు కనుక అందరికీ తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళినా, ఆయనతో మాట్లాడినా, ఆయనకి ఏదైనా డిస్కస్ చేసినా ఏమనుకుంటారనే భయం తనలో ఉన్నది. కనుక ఏ విధంగానైనా ఆయన కలుసుకుని నిజమైనటువంటి జీవితానికి, పరలోకానికి మార్గం ఏమిటని చెప్పేసి అడిగి తెలుసుకోవటం మంచిదని ఒక రాత్రి ముసుకేసుకుని ఆయన దగ్గర వెళ్తాడు. అయితే ప్రభు దగ్గర అటువంటి రహస్యాలు ఏం పనిచేయవు కదా, ఆయన ఏ చేసినా బహిరంగంగా చేస్తాడు. సరే, వచ్చిన తర్వాత తాను అడిగినప్పుడు తను అంటాడు, ఒకడు తిరిగి జన్మించితే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. ఒకడు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను తిరిగి జన్మించాలి. అటువంటి వాడికే పరలోక రాజ్యం ప్రవేశం. అప్పుడు మరి వేదాంతి పండితుడు కదా, ఇది ఎట్లా సాధ్యం? ఆయన మానవ దృక్పథంతో ఫిజికల్గా, సైంటిఫికల్గా చెబుతున్నాడు. మళ్ళీ ఒక వ్యక్తి రెండవసారి తల్లి గర్భంలోకి వెళ్ళి పుడతాడా, ఏ విధంగా జన్మిస్తాడు అనేటటువంటి ఆ ప్రశ్న తాను వేస్తాడు.
అట్లా కాదు. తిరిగి జన్మించడం అంటే ఇది నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. నీరు ఇక్కడ వాక్యానికి సాదృశ్యంగా ఉంటుంది, పరిశుద్ధకు సాదృశ్యంగా ఉంటుంది. నీటి ద్వారా అంటే అది మొట్టమొదటిగా మనం బాప్తిస్మము, ఆత్మ ద్వారా ఆత్మ బాప్తిస్మము. ఈ రెండింటి ద్వారా తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించడం అనేది మనిషిలో నిజంగా పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితాన్ని చేపట్టి ముందుకు సాగడానికి ఒక బలమైనటువంటి ఆయుధం అది తిరిగి జన్మించుట. ఈనాడు కొన్ని క్రైస్తవ శాఖలు కూడా మొట్టమొదటి అడిగేది, నువ్వు తిరిగి జన్మించావా? బాప్తిస్మం అనేదానికంటే హ్యావ్ యు బోర్న్ అగైన్, ఈ ప్రశ్న వేస్తూ ఉంటారు. కనుక ఏది ఏమన్నా మనకి ఆధారమైనటువంటిది ఎవ్రీ క్రిస్టియన్ ఈ షుడ్ బి ఏ బోర్న్ అగైన్ క్రిస్టియన్. తిరిగి జన్మించాలి, మారు మనస్సు పొందుట, అదే రక్షణకు మార్గం, రక్షింపబడుట. దాన్ని మొట్టమొదటిగా కొంతమంది బాప్తిస్మం అంటాము, తిరిగి జన్మించుట. ఈ విధముగా ఇట్స్ ఎ రీబర్త్, రీక్రియేషన్. యేసుక్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి అని మన వాక్యం చెప్తుంది. కనుక ఒక వ్యక్తి తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించిన తర్వాత మానవుడు జస్టిఫికేషన్ ఈజ్ ఓన్లీ బై ఫెయిత్. తర్వాత మనలో విశ్వాసం ఉండాలి. ఏ విధముగా ఒక వ్యక్తి రక్షింపబడతాడు? ఈ నామం వలనే మనకు రక్షణ. ఏ నామము? యేసు నామం వలన. అపోస్తల కార్యములు 4:12 ఈ వచనం, ఈ నామమునే మనం రక్షింపబడవలను కానీ ఆకాశం కింద భూమి మీద ఇవ్వబడినటువంటి మరి ఏ నామం వలన మనకు రక్షణ లేదు. మరి అనేక మంది ఈ లోకంలో మంచి వాళ్ళని పిలవబడుతున్నారు. యేసు ప్రభు అని పేరు వినటువంటి వాళ్ళు ఉన్నారు. తెలిసి కూడా ఆయన్ని ఓడి చేసి మంచి కార్యము చేత నీతిమంతులు పరిశుద్ధులు అనపడి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ గట్టేమిటి? అది ఏం మనకి తెలియని వాక్యం క్లియర్గా చెప్తుంది. ఈ నామము తప్ప మరి ఏ నామమున రక్షణ లేదు. ఇట్స్ 100% కరెక్ట్. కనుక ప్రభు నామమున ప్రార్థించువాడెవడో వాడే రక్షింపబడును. అనేక మంది వాళ్ళ స్వశక్తి వల్ల వాళ్ళు నేర్చుకుని ప్రాక్టీస్ చేసినటువంటి భక్తి ప్రార్థనల వల్ల, దాన ధర్మాల వల్ల, పూజల పునస్కారాల వల్ల ఎంతో మందిని మెప్పించి ఈ లోకంలో ఈడే గొప్పవాడు, నీతిమంతుడు అని పేరు పడ్డటువంటి వాళ్ళు వ్యక్తులు ఉన్నారు. అదే మనం ఈనాడు నేర్చుకున్నటువంటి అపోస్తల కార్యము 10వ అధ్యాయంలో ఇటలీలో శతాధిపతి అనేటటువంటి వ్యక్తి, కొర్నేలి అనే శతాధిపతి ఉన్నాడు. తన గురించి ఆ ప్రజలు ఏం చెప్తున్నారు చూసారా? ఇంతకంటే గొప్పవాడు ఎవడు లేడు మనకి, ఈయనే నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఇతనికంటే పరలోకంలో వెళ్ళదగిన వాడు ఎవడు అన్నంత ఇదిగా తాను హెచ్చింపబడుతున్నాడు. తనంతా తానుగా నీతిమంతుడిని పిలువబడుతున్నాడు. అనేకమైన ధర్మకార్యాలు, పూజలు, పునస్కారాలు చేశాడు. అందుకే దూత అతనికి ప్రత్యక్షమైనప్పుడు కూడా ఏమంటాడు? నీవు చేసినటువంటి ప్రార్థనలు, నీ యొక్క ధర్మ పుణ్య కార్యములు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా ప్రభు సన్నిధికి చేరినాయి. నీవు చేసినటువంటి ధర్మకార్యాలు, ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధి చేరినాయి. కానీ నువ్వు మాత్రం చేరలేకపోతున్నావు. నీవు చేరాలంటే అది ఒక మార్గం అన్నది. ఏమిటి? నీవు ఇప్పుడే కొంతమంది మనుషులను పంపించి, సీమోని ఇంట పేతురు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు, అతన్ని పిలిపించి అతను చెప్పేటటువంటి మాటలు నువ్వు విను అని ప్రభు దూత ద్వారా చెప్పబడ్డాడు. ఎన్నో ప్రార్థనలు చేసి, ధర్మకార్యాలు చేసి, దాన ధర్మాలు చేసి, ఆ ధర్మకార్యాలతో పరలోకాన్ని మెప్పించినటువంటి ఆ వ్యక్తి తనకు తానుగా పరలోకాన్ని చేరాలంటే సాధారణంగా మానవుడు చెప్పవలసిన మాటలు వినవలసి వచ్చింది. ఏమిటా మాటలు? యేసు ప్రభువుని గురించిన మాటలు. కొర్నేలి అన్యుడు, అతను భక్తిపరుడే, కానీ ఎవరికి చేస్తున్నాడో భక్తి తెలియదు, ఏ దేవుని ప్రార్థిస్తున్నాడో తెలియదు. అతను కేవలం అన్యుడని మనం క్లియర్గా బైబిల్ ద్వారా తెలుసుకుంటున్నాం. కనుక యేసు ప్రభువుని కూర్చున్నటువంటి విషయాలే తనకు తెలియదు. యేసు ప్రభు ఎవరు, ఈ లోకంలో ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడు, ఆయన జీవితం ఎట్లా గడిచింది అనేటటువంటి విషయాలు తనకు తెలియదు. వీటిని కూర్చున్నటువంటి విషయాలు, ఆ మాటలు ఆ వ్యక్తి ద్వారా నువ్వు తెలుసుకో అని